బాయ్ చెప్పుదా బాయ్ బాయ్ బాయ్. నువ్వు మొగోని అయితే చెప్పరా? నువ్వు దొరికేవనుకో వీళ్ళందరి పేరు చెప్పు, నా పేరు చెప్పు. నీ పేరే చెప్తా. నీ బజ్జులు తినిపిస్తారా, నీ బజ్జులు తినిపిస్తారా, వాడు బాగొస్తుంది. చచ్చిపోతా చచ్చిపోతే ఏం చేస్తే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. మన ఛానల్లో మీరు ఇప్పటి వరకు చూసినట్టయితే రకరకాల ప్లేసెస్ లో హైడ్ అండ్ సిక్స్ అయితే చేసినాం, అలాగే సీక్రెట్ రూమ్స్ అయితే తయారు చేసినాం. ఫర్ ది ఫస్ట్ టైం ఈ రోజు మనం వర్షంలో చేయబోతున్నాం హైడ్ అండ్ సిక్స్. సో చూద్దాం, మనలో వచ్చేసి 30 minutes లో హైడ్ అయితే అయిపోతారు. 1 hour మనం ఫైండ్ అవుట్ చేస్తారా లేదా అని చెప్పేసి. లాస్ట్ టైం ఇదే స్పాట్ లో వీళ్ళు హైడ్ అయినట్టయితే 1 hour లోపల నేను ఫైండ్ అవుట్ అయితే చేసిన. ఈ రోజు ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే వర్షం అయితే కొడుతుంది. ఈ వర్షం వచ్చేసి వెదర్ రిపోర్ట్ ప్రకారం నైట్ 7 వరకు అయితే ఉందన్నమాట. సో చూద్దాం ఈ వర్షంలో నేను వాళ్ళని ఫైండ్ అవుట్ చేస్తానా లేదా అని చెప్పేసి. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫైనల్ గా మెయిన్ కెమెరా అయితే లోపలికి వెళ్ళిపోయింది, ఎందుకంటే వర్షానికి ఖరాబ్ అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు వీళ్ళకి బౌండరీస్ అయితే చెప్పేస్తా. అరే మన పాత లొకేషన్ సంబంధించిన బౌండరీస్ ఉంటాయి కదా, పాత లొకేషన్ మొత్తం ఆ దొడ్డి గిడ్డి అదంతా ఆ లొకేషన్ మొత్తము, కొత్త లొకేషన్ మొత్తం మళ్ళీ కొత్త లొకేషన్ మనం చెప్పినా కదా. వీళ్ళు చెప్తే నేను పోయిన తర్వాత మీకు 30 minutes టైంలో డిస్కస్ చేసుకోరి, లేకపోతే మళ్ళీ ఒకసారి చెప్తా. కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి వీళ్ళ కోసం మళ్ళీ చెప్తా. ఇప్పుడు ఎవరో కొత్తగా పార్టిసిపేట్ చేస్తారంటే అజ్జిగాడు, మన వంశీ, జింగడు. సో వీళ్ళ గురించి అయితే మళ్ళీ ఒకసారి చెప్తా. అరే బౌండరీ వచ్చేసి ఆ రాళ్ళ కూడా, ఆ యాప చెట్టు, మోదుల చెట్టు, ఇటు సైడు ఆ సొప్ప అంత పెద్ద లేదు, అడిగి పోకూడదు. ఆ పెద్ద చింత చెట్టు, ఇటు సైడ్ ఆ పెద్ద చెట్టు, అడిగికి మన పాత లొకేషన్ అడిగి మొత్తం వాడుకోవచ్చు. ఆ కాలువకి ఈత కనబడుతుంది అయితే, ఆ పొలం మొత్తం వాడుకోరు కదా, అంతా ఓపెన్. ఇంకా ముదుసాడు జాకోవచ్చు పోయి. ఆ తర్వాత మన బాయిది ఈత రావడం, బాయికి పోకరా ఎలా ఇక బ్లూ కలర్ అలా జాకురాదు. ఓన్లీకి పెద్ద చెట్టు గిటే. మన పాత లొకేషన్ వచ్చేసి ఆ పెద్ద చింత చెట్టు, ఈ బాయిగడ్డ ఉన్న చూడు, ఆ బాయిగడ్డ కూడా అనుకోర్రి. బాయిగడ్డ అడికి దొడ్డి, అర్థమైంది కదా, ట్రాన్స్ఫారం అది ట్రాన్స్ఫారం అంతా అడికి కొడిపోతావు, ఇడికి కొడిపోతావు, డిసైడ్ చేసుకోర్రి. 1/2 hour టైము ఏంద్రా అది మీకు ఇది చెప్తా. ట్రాన్స్ఫార్మర్ లాస్ట్ అటు సైడ్. టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా 5:27 అవుతుంది. 5:30 అనుకుందాం. 6 కి నేను ఫైండ్ అవుట్ చేయడం స్టార్ట్ చేస్తా. 7 వరకు వీళ్ళు ఫైండ్ అవుట్ చేయడానికి అయితే చూద్దాం. ఓకే, ఇప్పుడైతే 1/2 hour ఇటు సైడ్ నేనైతే బయటికి వెళ్ళిపోతున్నా. రెడీయా? దొరుకుతారా? 6 ఫైండ్ అవుట్ చేయాలి ఈసారి. ఇంత ముందు కంటే 5 ఉంటుండ్రి. ఒకటి నాకు ఎక్కువ పెరిగిండు, టైం అంతే ఉన్నది. సో చూద్దాం దొరుకుతా లేదని చెప్పేసి ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నా. ఫైనల్ అయితే అన్ననైతే పంపిస్తున్నా. బాయ్ బాయ్ బాయ్. వెళ్ళిపోతున్నావు. నేను పోతే నాకు అర్థమైన టైం ఉంది, ఎంటనే పోతా. నేను కరెక్ట్ 6కి ఉంటారు. అరే మీరు ఏమన్నా జాక్కురా, నాకు సంబంధం లేదు. అర్ధగంట జాక్కుంటారా, పావుగంట నీడ నిలబడి పావుగంటలో జాక్కుంటారా, మీ ఇష్టం. నాకు తెలియదు. ఓకే ఎటు పోదాం, ఏం కదా డిస్కస్ చేసుకోవాలి. వాన పడుతుంది పోయి దాచుకోవాలి. అర్థమైంది, వానలో జాక్కోను. మీద కూర్చో ఏర్పడవు. చూసుకోవాలి మంచిగా ఇటు ఆగిపోతే మనకు జ్వరం వెనకాడికి. ఏం గిల్ల దాక్కుండా అయిపోతుంది. దాచుకోవచ్చు. మనలోకి ఇచ్చిన ఈ 1/2 hour టైంలో వాళ్ళు ఎక్కడ హైడ్ అవుతారో ఏమో అర్థమైతే లేదు. అంటే మ్యాక్సిమం కొద్దిగా తడవని ప్లేసుల్లో కూర్చుంటారు అనుకుంటున్నాం. సో మెయిన్గా అంటే ఇక కొద్దిగా గుడిసెలు లాంటివి, లేకపోతే ఏదైనా చెట్టు లాంటిది గసండి అయితేనే సెట్ అవుతుంది. అదే ప్లేస్లో ఉండే ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నాం. మొత్తానికి అయితే ఈజీగా దొరుకుతారు, ఎందుకంటే కొన్ని ఐడెంటికల్ ప్లేసెసే ఉంటాయి. మనకు నార్మల్గా వర్షం కొట్టకపోతేనేమో ఎన్నో ఒక దగ్గర చాటుకు జాక్కొని అటు ఇటు తిరిగి వస్తుండే. కాకపోతే ఇప్పుడు కరెక్ట్ ఏదైనా రూఫ్ ఉండేటట్టు చూసుకొని జాక్కుంటారు. సో అటువంటివి మనం వెతుకు సరిపోతుంది, ఈజీగానే దొరుకుతారు. సో ఇప్పుడు వాళ్ళకి 1/2 hour టైం ఇచ్చినాం కాబట్టి ఆ లోపల మనం అటు ఇటు తిరుగుదామని చెప్పేసి కొద్దిగా టైం పాస్కి అయితే బయటకు వచ్చేసిన. ఇక కొద్దిసేపు వెయిట్ చేసి వెళ్దాం, ఒక్కొక్కరిని ఫైండ్ అవుట్ చేయడం స్టార్ట్ చేద్దాం. టైం అయితే స్టార్ట్ అయిపోయింది. చివరిదాకా ఘోరంగా కొట్టింది వాన. ఇంకా నేను చెట్టు మీద పోతున్నా. ఇప్పుడు ఈ వర్షంలో ఎత్తున్నాం కదా, దీనిలో స్పెషల్ ఏంటంటే రెయిన్ కోట్లు. ఏడుకెళ్ళి చూసా కానీ కనబడతారు. ఇక ఎటు పోయినా కానీ కష్టమే.
నేను షర్ట్ కాడికి పోయి రెయిన్ కోట్ ఇప్పేసి కింద నన్ను సైడ్కి పెట్టి షర్ట్ మీదకి ఎక్కా అంతా అన్న పర్టికులర్గా చూడకపోతున్నా వచ్చాడు, ఎందుకంటే వర్షంలో దూరంకైనా చూసిపోతాడు, మరి షర్ట్ కిందకి వచ్చి షర్ట్ మీదికి చూసి అంతా పర్టికులర్గా అబ్జర్వ్ చేయడు కావచ్చు. సో నేనైతే షర్ట్ మీద పోతున్నా, మన అజయ్ కూడా ఇటే అవుతాడు అలా గుడిసారా జాక్కుంటాడు అలా చూద్దాం మరి. వీళ్ళు ఇంకా ఈయన మసులుతారు. సో గైస్ నేను వచ్చేసి ఫస్ట్ అయితే ఇదైతే ఇడిచేయాలి, ఇది ఇడిచేసి ఎక్కడైనా దాచిపెట్టాలి, ఎందుకంటే ఇది ఉన్నది అనుకో నేను తొందరగా అయితే దొరుకుతా. సో అందుకోసమే ఫస్ట్ దీన్ని మన గ్యారేజ్లో అయితే దీన్ని ఒక దగ్గర పెట్టి నుంచి పోయి ఒక ప్లేస్లో అయితే అనుకున్నా, అది ఎక్కడనో లేదు, నా బ్యాక్ సైడ్ కనబడుతుంది కదా సిన్షర్ట్, ఆ సిన్షర్ట్ మీద మండ మీద కూర్చుంటా. సో అన్న పోయేది ఒకవేళ కనబడ్డా కానీ మంచిగా మీకు క్యాప్చర్ అయితే చేస్తా, జూమ్ చేసి చూసుకోవచ్చు. అప్పుడు దీన్ని ఇచ్చేసిపోదాం. గాయ్స్ ఇవరాక వర్షం పడింది, మా వాళ్ళు ఎటు పోదామని ప్లానింగ్ చేసుకుంటారు, మా వాళ్ళు అక్కడ ఉన్నారు, ఎటు పోదాం ఏం కథ అని ప్లానింగ్ చేసుకుంటారు. మా వాళ్ళు మనోడు ఇటు వెళ్తుండు. ఇప్పుడైతే అందరు పాత స్టూడెంట్స్ అయితే వస్తారు. మా అజ్జిగాడి జాకుంటా అంటే ఇద్దరు ఒకటేసారి దొరికితే అయితే ఫస్ట్ నువ్వు దొరుకు, నా పేరు చెప్పు. నువ్వు దొరికేవనుకో వీళ్ళందరి పేరు చెప్పు, నా పేరు చెప్పు. నీ పేరే చెప్తా. నీ బజ్జలు తినిపిస్తారా, నీ బజ్జలు తినిపిస్తారా, బజ్జలు తినిపి 20 రూపాయలు బజ్జలు తినిపిస్తా. నా పేరు చెప్పు. చెప్పా నువ్వు దాచుకోపో, ఇంకేమున్నా ఇంకా ఇంకా టైం దగ్గర పడ్డది. పొట్టు వర్షం పడుతుంది, చలి పెడుతుంది, వర్షం పడి చలి పెట్టి వణికిపోతున్నాయి. ఏదన్నా కాలువ ఉందనుకో, అలా వాటర్ నిండినాయి అనుకో, అలా కూర్చుంటాయి కదా, ఒక ఎడ్డు కనబడడం అంతా మునిగిపోయింది అనుకో, వాళ్ళు ఉంటా. ఒకేలా అని వచ్చిందనుకో, ఎటు కనబడకుండా లోపలికి వెళ్ళిపోతా. మన వాళ్ళు వచ్చేసి మొత్తం అబ్స్కాండ్ అయిపోయారు, ఒక్కొక్క ప్లేస్లో అయితే దాచుకుంటారు. సో నేను ఎంట్రన్స్లో ఎందుకు దాచుకుంటున్నాను అంటే ఇది కొంచెం గుబురు అవుతుంది, దానివల్ల కనబడే అవకాశాలు తక్కువ. సో దీన్ని ఇంతవరకు ఎవరైతే యూజ్ చేయలేదు మన వాళ్ళు, దీన్ని అయితే నేను యూజ్ చేసుకుంటాను. ఇప్పుడు మాలాస్కే పెద్దగా ఉంది షర్టు, నాకు తెలిసి గుర్తుపడతాడేమో అనిపిస్తుంది ఒకసారి. బట్ ఎందుకైనా మంచి కొంచెం సేఫ్టీగా అయితే ఉండాలి, ఎందుకంటే వర్షం పడుతుంది కదా, చెట్లు జారుతాయి, జారిందనుకో ముక్కు ముడుచుకో పడ్డాను అనుకో మూతి వాలుతుంది. వీళ్ళు ఏడ జాక్కున్నామన్నా అంత వాన వర్షం నీళ్ళకు చెట్లు ఎక్కరాదు. మన తాత పోసే తాత వచ్చిండు, తాత బాయ్ బాయ్ వాన పడుతుంది ఏడ జాక్కుందాం మనం, ఆడలేదు చెట్లు ఎక్కుదామా, చెట్టు ఎక్కడి గుడిసెలు ఈ మనోడు ఆ గుడిసెలు జాక్కుంటా అంటుంది, గుడిసెలు జాక్కుంటా అంటుందా, ఆ గుడిసెలు జాక్కుంటే గుడిసెలు పోము మేము, చెట్టు ఎక్కాలి గుడిసెలు పోదు, చెట్టు కాదని మనం ఒక మంచి తయారు చేసుకుని వాడు జాక్కుందాం నువ్వు మాతో చెట్టు ఎక్కాలి. వాడు బాగొస్తుంది, చచ్చిపోతే ఏం చేస్తే నాంటారా నీకు సత్యమీడి కాడ కొనిస్తుంది, సత్యమీడి కాడ అగ్గిపెడ కొనిస్తుంది, అగ్గిపెట్టేది ఏదోదు ఏడా జాగాలు చూసినా దొరికేటట్లేవు అనుకుని మన ఫైనల్ లొకేషన్ ఇంకేదో పోతున్నాం ఇక నడుచుకుంటా. వెనక వీళ్ళు అందరూ వస్తారు, ఈ సింపుల్ అన్నీ నా ఫోన్ లెన్స్ మీద కరెక్ట్గా కనబడతలే అంత. ఇప్పుడు నా మెయిన్ టాస్క్ వచ్చేసి ఈ గొడుగుతో పాటు నేను కూడా ఐడ్ కావడం, ఎక్స్ట్రాగా గొడుగు యాడ్ అయింది, ఈ కలర్కి ఏడవైనా కనిపిస్తాం. ఐడ్ అయినప్పుడు దీన్ని క్లోజ్ చేసి ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఏమైందంటే నానాలు ఇంకా తప్పదు, ఏమైతుందో చూద్దాం. ఇక ఈ వర్షం పెరుగుతూ ఉన్నది, వాళ్ళేమో కొట్లాడుతూ ఉన్నారు, చెత్తిరి కూర్చుకుంటారు బాబు. ఏదో దాచుకోవాలో అర్థమవుతుంది. ఇప్పటిదాకా తాతయ్యని సతాయించిన ఆ తాతయ్య అయితే పోతుంది, తాతయ్య ఆడ పోతున్నావు. నేను వచ్చేసి షర్ట్ ఎక్కుదాం అనుకుంటున్నా, మొత్తం నీళ్ళ పైన జారుతుంది కావచ్చు,
మొత్తం ఇక్కడ మీదకి ఎక్కి ఇక్కడ లోపల కూర్చుందామని చెప్తున్నా, కానీ ఇటు రోడ్ మీదకి వచ్చినట్టు వస్తానే కనబడుతుంది. మళ్ళీ ఇదే ఆలోచిస్తున్నా, ఇక్కడ జాక్కోనా లేకపోతే ఇక్కడ గుంపును వచ్చి ఎట్లా దీని లోపల ఇళ్ళ కూడా కూర్చోవచ్చు, కానీ రెయిన్ కవర్ కనబడుతుంది. చూద్దాం మరి ఎన్నో దాలు జాక్కోవాలి. గాయస్ ఇప్పుడు మనం అల్లరేం చెట్టు ఎక్కుదామా లేకపోతే చింత చెట్టు ఎక్కుదాం? ఈ పెద్ద చింత చెట్టు ఎక్కుదాం. ఇగో దీనికి ఎక్కేమనుకో అన్న ఎట్లా కనిపెట్టడు. ఇగో ఇది ఎక్కుదాం, ఒక్క చెట్టు ఎక్కి మీదకి పైన ఎక్కి కూర్చుందాం ఈ పెద్ద చెట్టు ఎక్కి. గ్యాస్ మనకి ఎట్లాగో చాలా టైం అవుతుంది. సో నేను చెట్టు అయితే ఎక్కినా. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇంతకుముందు మనం మెడిసేసి వచ్చినాం కదా రెయిన్ కోటు, సో అది వచ్చేసి నేను కింది దిగి మళ్ళీ అయితే తెచ్చుకుంటా, ఎందుకంటే ఈ నానే అవకాశం అవుతుంది. సో నేను చెట్టు మీద ఒక దగ్గర కూర్చుంటా. అది ఎక్కడంటే మీకు ఇక్కడ కనబడుతుంది ఆ మండ మీద అయితే నిమ్మలంగా అయితే కూర్చుందామని ప్లానింగ్ ఉన్నది. సో ఇప్పుడు మళ్ళీ కింది దిగి దీన్ని తీసుకొని అయితే వద్దాం. గైస్ నేను వచ్చేసి ఈ ఆర్మీ కోట్ ఉన్నది, ఇదైతే వేసుకున్నా రెయిన్ కోటు వచ్చేసి నేను చెట్టు మీద అయితే దాచుకున్నా. సో అన్న ఒకవేళ కనబడ్డాడు అనుకో నాకు ఇలా క్యాప్చర్ అవుతుంది, నేను చూపిస్తాను మీకు. ఇంకొకటి ఏంటంటే నాకు తెలిసి చెట్టు మీద అంతా పరీక్షించాడు, ఎందుకంటే ఇంత దగ్గర వాళ్ళని దాచుకుంటారా అని ఆలోచించాడు. అందుకోసం నేను ఇక్కడైతే దాచుకున్నా. మన వాళ్ళందరూ ఎక్కడెక్కడో పోయిరు. ఒక్కొక్కడు దింపిగాడేమో చిన్న చెట్టు మీద దాచుకుంటా అన్నాడు. అజయ్ వచ్చేసి చెడ్డులా పోతా అన్నాడు. తేజ ఇటు పోయిండేమో తెలియదు. వీళ్ళందరూ అటు వేరు, మన పాత లొకేషన్లకు అయితే వేరు. నేను వచ్చేసి ఇక్కడైతే దాచుకున్నా. చూద్దాం, ఇంకొక 20 minutes అయ్యిందనుకో అన్న వస్తాడు, రాగానే చూద్దాం ఏం చెప్తాడు. ఈ అలనేరుడు చెట్టు ఎక్కి అలనేరుడు వాళ్ళు తినుకుంటే మంచిగా కూర్చుందాం. మీదకైతే ఎక్కుతాయి ఇక ఒకసారి కింద చూపిస్తా, బాగా ఉంటుంది ఘోరంగా. అసలు ఏదో దాచుకొని అర్థమైతలేదు. పాత స్టూడియో దగ్గరికి అయితే వచ్చినాను. వాను వచ్చేనమ్ము, వరదొచ్చేనమ్ము, వానతో పాటుగా వణుకొచ్చేనమ్ము. గుడిసే అనుకున్నా, గుడిసే ఫెయిల్ అయ్యేలా ఉంది, ఎందుకంటే బలరం కట్టేసిర్రు అలా. ఫుల్ రష్ ఉంది దాంట్లో. నేను ఇప్పుడు పట్టగాల్సి దాంట్లో పోతే అయ్యయ్యో ఎన్ని తిప్పలు వచ్చానే. సో గుడిసే కాకుండా గడ్డలు ఉన్నాయి, కవర్ కప్ ఉంది. చలో మళ్ళీ ఫైనల్ అయితే మళ్ళీ గడ్డలు కడిగే పోతున్నాను నేను. ఇంతకుముందే గ్యారేజ్ కాడికి పోయి మన లైట్ ఉంటుంది, లైట్ పోయి తెచ్చుకున్నా. అంటే లోపల చికెన్ ఉంటుంది, ఫుడ్ ఇది మంచిగా రాదని పోయి లైట్ తెచ్చుకోవడానికి పోయినా. ఆడికి పోతున్నా, కనబడుతున్నచ్చు గడ్డి వాము బట్టలు ఉంటున్నాయా. దాన్ని ఒక ఆట ఆడిద్దాం. ఇదిగోండి, ఏడికి పోయినా కానీ ఏడో సెట్ అయితే లేదు. అందరూ వేరే జాక్కోనికి ఆ టైం దగ్గర పడ్డట్టే. ఇప్పుడు నేను మన ఆడికే పోతున్నా, ఆ లొకేషన్ కాడికి పోయి. ఇక్కడ చెట్లు ఉన్నాయి, ఇక్కడ ఆ చెట్లలోనైతే దాక్కుంటా. మొత్తం అందరూ అన్నీ ఉన్నారు, ప్రతి ఒక్కరు మొత్తం పాత లొకేషన్లోనే ఉన్నారు. మన జింగడ వచ్చేసి మన గ్యారేజ్ లోపల జాక్కుండు, నేను కూడా పోయి ఇటే జాక్కుంటాను. గాయస్ ఇప్పుడు అందరు జాకూరు, ఒక్కనే ఉన్నా, ఎటు అని అర్థమవుతలేదు. అన్ని ప్లేసెస్ తిరిగి మొత్తం అన్ని ప్లేసెస్ దొరికిపోతాము. ఇక్కడ ఒక చిన్న ప్లేస్ చూసిన, ఆడికే పోదాం అనుకుంటున్నా. తేజగాడు నా దగ్గరికి వచ్చిండు, నేను గుడిసెలో జాక్కుంటున్నా అని చెప్పినా కదా. సో మనోడు కవర్ కిందకి పోతుండు. అరే బయటకు రా ఒకసారి, ఇక లోపలికి పోతుండు. టేక్ కేరా, ఫ్రెండ్స్ ఉంటారు మరి, జాగ్రత్త. ఉన్నారా కొత్తగా? అరే కొత్త గడ్డి అది, ఇప్పుడు ఏముండయి, కొత్త గడ్డి అది ఏముండదు, భయపడదు. నేను ఈయనే ఉంటా నేను కూడా ఎటు, నేను కూడా గడ్డనే ఉంటుంది అది చేసే. గాయస్ ఇప్పుడు మనం చెట్టు కింద పోతున్నాం. అబ్బా అయితే మన పాత స్టూడియో కాడికి అయితే వచ్చిన. కోత ఏదో దాచుకొని అర్థమైతలేదు. వాడు అక్కడ ఉన్నారు, అవగడ వాళ్ళ ఓలో అర్థమైతలేదు, ఏదో దాచుకొని అర్థమైతలేదు.
ఈ బావి చుట్టే తిరుగుతా అన్న ఇటు వస్తే అటు పోతా, అటు నుంచి ఇటు వస్తే ఇటు వస్తా, అంతే గైస్. అంతకుమించి ఏదో దొక్కలేదు. ఇక మన వర్క్షాప్ కనిపిస్తుంది కదా, గీమే వర్క్షాప్ పక్క పంట కొట్టేసిన చెట్టు ఉన్నది, ఈ కొమ్మలలో పోయి కూర్చుంటాయి. ఫైనల్ అయితే ఈ గడ్డి వాంపులకి అయితే వచ్చిన ఇళ్ళలో కూర్చుంటా. భయం అవుతుంది, ఇళ్ళకి వెళ్ళి ఏం వెళ్తావో నాకు ఫుల్ టెన్షన్ అవుతుంది. గౌరవం పాక బట్టలు అయితే ఆడొచ్చినాయా గౌరవం, అది అవి ఓ జబ్బు నాది రేం కావాడు ఏమో అనుకున్నా నేను. ఫుల్ ఆడొచ్చిన పనికి వస్తున్నాయి బట్టలు అయితే అబ్బో చూసి పొడితే వచ్చినాను తండు కాలుతానే అంటే పోయి ఎన్నో పోయి వాడుతున్నావచ్చు అబ్బో. బట్టలతో అయితే పెట్టుకోదు అబ్బో, దాని ఒక్క కాడ అంటుంటారు అబ్బో గోడం. అన్నచ్చేవాడికి అయితే వెయిట్ చేయాలి. మొత్తానికి తనలాడకుండా లోపలికి వచ్చి చెట్టు లోపల అయితే కూర్చున్నా ఇరికిన. ఇక్కడ సైడ్ ఒక్క దిక్కు వస్తే కనబడతా, ఇటు కూడా కనబడా. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఈ రెయిన్ కోట్ని మొత్తం ఇట్లా కిందికి వేసుకుంటా. అబ్బో మనల్ని అందరూ అటు వేయరు, ఒకవేళ నన్ను చూడకుండా పోతే మాత్రం నేను ఇక్కడ సేఫ్ అయినట్టే. ఇక గాయస్ ఇప్పుడు మనం ఇలా జాక్కున్నాం, ఈ చెట్లలో జాక్కున్నాం. ఇప్పుడు మన అన్న ఎతుకుతుండు, మనల్ని అందరూ అక్కడ జాక్కురు, చాలా చోట్ల జాక్కురు. మనం ఎట్లాగో వర్షం పడ్డది, చెట్ల మీద వర్షం నీళ్ళు అవుతాయని చెట్ల మీద ఎక్కలే, ఇక్కడికి వచ్చాను. గైస్ ఇప్పుడే తేజ అయితే వచ్చిపోయిండు, ఎందుకంటే ఏమో లైటు అదే అనుకుంటూ వచ్చిండు. బట్ నన్ను పిలిచిండు కానీ నేను సపోర్ట్ అయితే వేయలేదు. నేను ఈడ కూర్చొని చూస్తే అక్కడ రోడ్డు మీద నుంచి వచ్చే బండి కనబడుతుంది, మన కారు కనబడంగానే మనం జాగ్రత్తగా దాచుకోవాలి. ఎందుకంటే కొన మండలం మీద ఉన్నాం కదా, ఒకవేళ చక్కగా కారు పెట్టి రాగే వరకు మనం కిందికి దిగి ఇక్కడ నుంచి వేరే మూవ్ కావచ్చు. మనకు మూవ్ అయ్యే ఆప్షన్ అయితే ఉన్నది, చూద్దాం. ఒకవేళ కారు వచ్చిందనుకో ఆ పని చేద్దాం మేము మెల్లగా. ఇంకా కూడా వస్తలే, కూర్చొని కింద కాయలు కత్తున్నాయి కానీ ఇంకా వస్తలేడు. నాకు తెలిసి ఇంకొక 5 నిమిషాల్లో అట్లా ఆ టైంలో రప్పని ఉరుకొస్తాడు కావచ్చు. 7 30 minutes అయితే టైం ఇచ్చినాం కదా మమ్మల్ని పట్టుకోనికి. ఇంకా కార్ లెక్క కనిపిస్తుంది. గైస్ కార్ అయితే వస్తుంది. సో ఇప్పుడు జాగ్రత్తగా దాచుకోవాలి, అన్న అయితే వస్తుండు. సో ఫైనల్ గా మనకి ఇచ్చిన ½ an hour టైం అయితే కంప్లీట్ అయిపోయింది. వర్క్షాప్కి వెళ్ళడం అయితే స్టార్ట్ అయిపోయినా నేను. సో ఇప్పుడైతే ఒక్కొక్కరిని చూద్దాం. తవ్వలని ఏమైనా కనబడుతున్నాయి, అటు ఇటు చూసుకుంటూ పోదాం. ఇక టైం వేస్ట్ అయితే తెలుసుకోలేదు. కాకపోతే మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఏంటంటే వర్షం కొడుతుంది కాబట్టి కొద్దిగా డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది మీకు. సో అడ్జస్ట్ చేసుకోండి కొద్దిగా. అలాగే మా దగ్గర రెయిన్ కోట్స్, అంబ్రెలాస్ కొద్దిగా తక్కువ ఉన్నాయి. సో వాటిని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ మరి వీడియో అయితే షూట్ చేస్తున్నాం. చూద్దాం మరి దొరుకుతారా లేదా అని చెప్పేసి. నా దగ్గర కూడా ఇప్పుడు బ్లూ కలర్ రెయిన్ కోట్ ఉన్నది కదా, అదే వేసుకొని తిరగాలి. మేబీ మీకు పట అని సౌండ్ వస్తుంది కావచ్చు, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. సో మొత్తానికి అయితే వర్క్షాప్ దగ్గరికి వచ్చేసిన దొరకవడం. ఇక ఇప్పుడైతే టైం అయింది, ఇంకా అన్న అయితే ఇంకా వస్తలేడు. వచ్చినట్టున్నాడు కానీ దోలాడుతుండు కొత్త స్టూడియో కాడ. చూద్దాం, ఇటు వస్తేనేమో మొత్తం ఈ బాయ్స్ ఉంటే ఏం పిస్తానని. సో ఫైనల్గా వర్షం అయితే ఇంకేం తగ్గలేదు, కొద్దిగా పడుతూనే ఉంది. ఫస్ట్ టైం మన వర్క్షాప్ దగ్గర నుంచి మొదలు పెట్టినాం అనుకోండి, మనకు ఒక టెన్షన్ అయితే పోతుంది అనమాట. ఏరియా మొత్తం క్లియర్ అయిపోయిందని చెప్పేసి. రే ఎక్కడున్నారో వచ్చేసినా. సో ఇప్పుడు మెల్లగా ఫస్ట్ అయితే వర్క్షాప్ నుంచే వెళ్దాం. ఇక నాకు అజ్జిగాడు దొరుకుతాడేమో అనిపిస్తుంది. అజ్జిగా యాడున్నావురా అజ్జిగా. ఇవ్వలేడు, ఇంత మంచి జాగా మొత్తం ఇడిసపెట్టిపోయారు. భలే ఉంది, ఇలా ఒకటి కూర్చుంటే ఈ వీడియో తీస్తుంటే చెయ్యి దాకా ఎక్కడ ఫుటేజ్ ఆగిపోతుంది అని చెప్పేసి భయం అవుతుంది. ఒకవేళ నేను చెప్పుకుంటే పోతేనే ఏముంటా అంటే ఫుటేజ్ ఆగిపోతుంది. సో ఇవి కూడా 2 రూమ్లు చూసుకుంటే అయిపోతుంది. అమ్మ బాబోయ్,
రోడ్డు కుక్క వచ్చి లోపల దొరిన ఏదో మీద దూకినట్టు అనిపించింది. వెరైటీగా వర్క్షాప్లో ఇవ్వలేడు. అడి ఇలా ఉన్నాడా? ఓ మీలో కూడా ఇవ్వలేడు. ఎటు వీకిర్రా అంతా. ఇప్పటికైతే మన వర్క్షాప్ ఏరియాలో ఇవ్వాలి కనవలేదు. చింత చెట్టు మీద కూడా చూడాలి, కొద్దిగా గుబురు బాగుంది. వర్క్షాప్ కవర్ అయిపోయింది. చూద్దాం ఇంకేడున్నారో మరి. ఈ చల్లని సాయంత్రం కాలం వేళ చల్లగా ఏదైనా కూల్ డ్రింక్ తాగాలనే ఫీల్ వస్తుంది. సో మనకి ఇప్పుడు అంతా అవైలబుల్ ఉండవు కాబట్టి చల్లగా బోరు నీళ్ళు తాగుదామని ఫిక్స్ అయినా. మంచిగా ఫ్రెష్గా వస్తున్నాయి, తాగుతాయి. ఇంకా ఎవడో దొరికిండు. రావాలి కిందికి దిగాలి. ఎవడబ్బా జింగడు. నేనే దొరికానా ఫస్ట్ నేను ఎంత దొరకద్దు అనుకున్నా. ఫస్ట్ నేనే దొరికిన. ఫస్ట్ వికెట్ గాన్. ఫస్ట్ మన జింగడైతే దొరికేసిండు. సౌండ్ వినబడుతుంది. అటు ఒరే దొరుకుతారు ఇద్దరు. వచ్చుడుతో అటే పోయినట్టున్నాడు. అటే దొరికిండు. ఇప్పుడు ఇక నా ముంగటి నుంచి నీటే పోతాడు. చూద్దాం మరి. ఒకవేళ కనబడితే క్యాప్చర్ చేసి చూపిస్తా. నేను చెప్పినా కూడా ఆడికైనా ఏమన్నా ఐడెంటికల్ ప్లేసెస్ ఉంటాయి కదా, అవిటల్నే ఉంటారు. చెట్ల మీదనా లేకపోతే చెట్ల కిందనా, ఎక్కడైనా వర్షం పడేయాలి తాగాలన్నా. నాకు తెలిసి ఆ గుడిసెలు అజ్జగా ఉండొచ్చు. ఆ గుడిసెలన్నా ఇటువంటి ప్లేస్లనే ఉంటారు. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దారా అబ్బాయి ఏమైందిరా, అందరికంటే లాస్ట్ దొరుకుతావు అనుకున్నా. అయితే ఏమైందంటే అటు పోదాం అనుకున్నా. జింగిరి నేను మెయిన్ ప్లేస్లో అనుకున్న కాడ వీళ్ళు ఉన్నారు. ఎడగా గుడిసెలో ఉన్నాడగా? గుడిసెలో కాదు, ఒకటి అనుకున్నా. అది నీకెట్లా చెప్తా? ఇంకోటి దొరుకుతారుగా మచ్చా. నేను ఏమనుకున్నా అంటే నువ్వు రాగానే సవరణ కిందికి దిగి మూవ్ అయిదాం అనుకున్నా. కింద కుక్కలు ఉన్నాయి. ఓడితే ఏమో అంటే సప్పుడు అట్లే కూర్చున్నాయి. లోపల ఎంజాయ్ చేస్తున్నా. మరి అది ఏమో మీరు ఆడటే అనిపించింది. ఒరే ఇంకా మస్తు ప్లేస్ ఉంది రా ఫైండ్ అవుట్ చేసేది. గిల్లో అన్నారా? గిల్లో చూస్తే ఇక్కడ ఒక ప్లేస్ అయితే ఉంది. నేను మీకు చూపిస్తలేను, తర్వాత మీకు వీడియో లాగా అనిపిస్తుంది. గిదే కావచ్చు అన్న చూపించారని మీరు అనుకుంటారు. దీనిలో అయితే నేను చూస్తా. దీన్ని ఇప్పుడే రివీల్ చేయదలుచుకోవాలి, మీకు తర్వాత రివీల్ అవుతుంది. మనం ఇక్కడికి వచ్చాము. అన్న ముంగడికి వెళ్ళి పోతురు. అన్న ఇట్లా అన్నం చూపిస్తా చూడండి. ఇగో అక్కడికి వెళ్ళి పోతురు. అన్న ఆ వరం మీకు వెళ్ళిపోతురు. ఇద్దరు వెళ్ళిపోతురు. చూడండి కవర్ పట్టుకుని ఇద్దరు పోతురు. జింగనైతే దొరికిండు. ఇగో ఇప్పుడైతే శేఖర్ అన్న అయితే ఇచ్చిండు. ఇగో ఇంతసేపు ఎడ దాచుకున్నావు అన్న? శేఖర్ అన్న ఎడ దాచుకున్నావు? తిరుడేనా? నేను కూడా తిరుడే. అక్కడ 10 minutes ఇక్కడ 10 minutes అలా టైంని గడిపేస్తున్నా. చూద్దాం, తిరుగుతూనే ఉంటాయి. ఒక దగ్గర ఐడియా ఇలా ఏం ప్లేస్ దొరకట్లేదు. అజయ్ కూడా బయటనే ఉండు. మొత్తం అందరు జాక్కోలేరు. బయటనే చెట్టు వెనకాల, గుట్టల వెనకాల, చెట్టు వెనకాల, ఆ కట్ట వెనకాలనే ఉన్నారు. నేను కూడా ఏదైనా వెనకాల ఉంటాయి. ఇక అరే వాన కొడుతుంది, ఇక మంచిగా గుడిసి ఉంది. మరి గుడిసెలో ఉన్నాడా నాకు తెలియాలి. ఎవరు గింత మంచి ఏరియాలు ఎవడు కూర్చోలే. మనం గిసంటే తయారు చేసుకోవాలి అసలు గుడిసే. అసలు ఉందిరా బాయి. ఏమైనా ప్లాన్ చేయొచ్చు గట్టిగా. ఇక్కడ కూడా డబ్బా భలే ఉందిగా. ఏమైనా ప్లాన్ చేద్దాం. ఏం చేయమంటారు కామెడీ చేయండి గాయస్. ఈసారి మొత్తం మన దగ్గర టీం అసలే బందోబస్తుంది ధర. ఏదేమైనా ఒక సూపర్ బాగా వచ్చినావు ధర. దీనిలో ప్రాబ్లం ఏంటిదంటే సీక్రెట్ రూమ్స్ తయారు చేస్తే ఒకటే దగ్గర ఉంటారు. హైడ్ అండ్ సీక్ కదా.
జాంగ్రీస్ అటు దొరుకుతారు. శేఖర్ గారి దగ్గర కెమెరా ఉన్నది, వాడు కూడా తడవని ప్లేస్లోనే ఉంటాడు నాకు తెలిసి. మ్యాక్సిమం తడిసే ప్లేస్లు ఉండేది ఎవడంటే వంశీగాడు తేజగాడు ఇద్దరు తడిసే ప్లేస్లో ఉండొచ్చు. చూద్దాం మరి దొరుకుతారా లేదా. టైం లేదు, టైం అయిపోతుంది, 10 నిమిషాలు అయిపోయింది ఆల్రెడీ. ఏదేమైనా బోని భలే కొట్టిన. దింపేవాడు దొరికితే టెన్షన్ పోతుంది, వాడు దొరకడు మా నాన్న. గాయస్ అన్ననైతే వచ్చేసిండు, ఇటు ఉరుతుండు. నేను ఇవరకు ఇక్కడ బయట సైడ్ కూర్చున్నా. ఇప్పుడు ఇంకా మొత్తం లోపలికి జోరినాయి ఇళ్ళకి. వీలైనంత లోపలికున్నా, కింద మొత్తం ఘోరంగా కుచ్చుకోబోతున్నాయి కట్టెలు. చూద్దాం మరి. ఇక్కడ సైడ్ పోయిండు అనుకో నేను సేఫ్ అవుతాం. మొత్తం ఇక అటే పోయి దేవులాడే 2-3 వెళ్తారు. అటు పోయినట్టు అటే ఉంటాడు. నేను దొరకాను అనుకుంటున్నాను మ్యాక్సిమం ఇప్పటి వరకు. చూద్దాం. ఇక వాన కొట్టినా కొద్ది చెట్టు మీద అన్ని నీళ్ళు పడి తాగున్నాయి. పాములు వస్తాయని భయం అవుతుంది ఇక్కడ. అన్నీ బాగా ఎక్కువ వస్తుండు. ఇప్పుడే ఫ్రెష్గా లేతగా ఒకటి స్టార్ట్ అయ్యిండు. కాకపోతే లాంగ్లో ఉన్నాడు. మన పైన రా లేచినావు. ఎల్లో కలర్ రెయిన్ కోట్ ఏమనరా. ఇక మీకు జూమ్ చేసి చూపుతా చూడండి. అగ్గో 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 కనబడుతున్నారా. కవర్ ఎల్లో అది ఎవడరా. అది మన బౌండరీ కాదు. బౌండరీ ఆడ మన కాలం పోకలా తిరుగుతున్నాడు ఎవడో అని పోయిన తర్వాత చూసుకుందాం. ఆల్మోస్ట్ ఇలా చూపుతుందేమో నేను అనుకుంటున్నా. చూస్తే దొరుకుతాను నేనైతే. ఈ సిగరెట్ పార్ట్ 5 చిత్రం సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. కొత్త వచ్చిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. వాన మాత్రం ఘోరంగా కొడుతుంది. మళ్ళీ అందరూ ఏడేడు ఉన్నారో వాన మొత్తం ఆగమాగం అవుతుంది కావచ్చు. అన్నకి ఇట్లా కింది వేరు. నేను రెగ్యులర్ రూమ్లోకి వచ్చినాక వస్తుంది సేఫ్ అయినా. వీడికి వచ్చినాక తువాలతో మొత్తం చూసుకునేటప్పుడు నాకు ఒక వెరైటీ కనబడదు. ఏడికెళ్ళి అదంతా క్లియర్ పోతుండొచ్చు. అది ఏంటిదంటే మన వంశీ గిడ కనబడుతుంది కావచ్చు. వాళ్ళ నిలబడి పోయి ఏం చెప్తుండేమో చిన్నగా లైట్గా కనబడుతుండగా ఎల్లో కలర్ రెయిన్ కోట్. అది పోయి ఆడేమో నిలబడి చూసేది చూస్తుంది అటు ఇటు. చూసిండు నన్ను కూడా చూసిండు. డ్యాన్స్ చేస్తున్నా. మస్తు ఫన్ అనిపిస్తుంది ఇక్కడ హైడెన్ సిటీ. ఇప్పుడైతే మనం సేపు అన్ననైతే అటు మా బాయ్ సైడ్ అయితే వేయండి అన్న. చూద్దాం ఇటు వస్తేనేమో మళ్ళా వేరేది పోదాం. కొత్త స్టూడియోకి అయితే పోదాం అనుకున్నా. ఇటు సైడ్ నా భయం అవుతుంది. కోతులు అయితే ఉన్నాయి. అవి మీరు కురికొచ్చే తెలియదు. అవి కోతుంది. అవి మీరుకి వచ్చాయంటే నా పని అవుటే. కోతి చలి పెడుతున్నట్టున్నది. ఇక అందుకే చెట్టు మీద అన్ని హెచ్చ కూర్చుంది. నువ్వు మనోడు చూడండి గాయ సాగు ఉరుకుతున్నావు. మనోడు ఇంకోటి వస్తుండు అక్కడికి వెళ్ళి. మనం ఎట్లాగో దొరకం 100% దొరకం. మనం పిల్లరి పక్కన కూర్చుంటే ఎవ్వరు కనబడి అన్న చూసి సాగు రా. అజ్జిగాడు వస్తున్నావు. ఇప్పుడైతే మా అన్న అయితే వెనకాల నుంచి పోతున్నాడు. వాన పడితేనే అడుగుతుండు. తప్పదు వీడియో. ఇప్పుడైతే మన కొత్త స్టూడియో దగ్గరికి అయితే వచ్చినాం. ఇప్పుడు అటు సైడ్ అయితే దాచుకోవాలి. మొత్తానికి ఎన్నో ప్రదేశాలను సందర్శించి ఫైనల్గా మన గూటికైతే చేరుకున్నా. అది చాలా కష్టంతో పరిగెత్తిన మామూలుగా పరిగెత్తలే వానల. చెక్తిరి జాంతన అన్నీ మడిచి సాంగర పెట్టుకొని వచ్చిన. ఎంత ట్రై చేసినా ఓరి బాబు అజయ్ కూడా వచ్చేసింది. ఎంత ట్రై చేసినా అన్న రావడానికి ఇంకో 20 minutes పడుతుంది. ఎందుకంటే ఆ ఏరియా మొత్తం కవర్ చేసి రావాలి. అంతవరకు ఇప్పుడు ఈ స్టూడియోకి నేనే రాజు నేనే మంత్రి. ఇంకా ఎందుకంటే ఎవరు లేరు ఇక్కడ. అజయ్ వస్తే ఏమంటారు గుమాస్తాగా పెట్టుకుంటే ఇక ట్రాక్ వస్తా పని చేపిస్తాను నీతోని. ఇలా కూర్చుంటా కార్లో కూర్చుంటా.
కార్లో కూర్చుని అద్దాలకి ట్రాక్ చేస్తా ఇప్పుడు ఇక మజా వస్తుంది మామూలు లేదు ఎంజాయ్ చేస్తాను అయితే ఇన్నే ఉన్నారు ఎవరు ఇంకా ఓ భయ్యా ఇగో భయ్యాలు మొత్తం ఇన్నే ఉన్నారు అయితే కాలు కూర్చున్నాడు దొరుకుతారు అన్న ఉత్తమా సెట్టింగా కూర్చుండి ఇలా దీనికి వచ్చాడు బాయ్ నువ్వు దొరికినా కావచ్చు నువ్వు దొరికినా కావచ్చు నువ్వు వాడు ఉంటాకు నువ్వు కనబడతావు అటు వాడు స్టూడియోలో ఈయన అటు సైడ్ ఉండేది ఇస్తున్నా ఇక ఈయన దొరికిస్తట్టు ఉన్నాను ఇప్పుడైతే నేను వేరే సైడ్ అయితే పోతున్నా ఇదిగో మన అజ్జిగాడుగో ఈ వాహనాలు అయినా మన దగ్గరికి వచ్చింది అజ్జిగాడుగో అదే అజ్జి ఈ మంచి చెప్తాను అవో ఆ చింత చెట్టు ఎంత చాక్కో లేకపోతే పక్కపూడి కారు చాక్కుపో నేను తిరుగుతూనే ఉంటా అన్న అటు అటు పోతా నువ్వు ఎటు పోయినా కానీ అయ్యో నువ్వు దొరికే మా పేరు అయితే చెప్పకు మేము దొరికితే నీ పేరు చెప్తాం చెప్పపోయి చాక్కు ఈ చెట్ల కింద నుంచి వంగు కూడా ఓడైతుంది నేను పొడుక ఉన్నా నాకు చెల్లి మొత్తం అంతా దింపాం చుట్టూ అయ్యో ఇటు వచ్చినాకో అయ్యో ఇటు పోదాము ఇటు వచ్చి ఇటు పోదాం అయితే అన్నాను నీటి దగ్గర అలా ఎగిరిగితే వచ్చింది ఇది మన ఆవు బెదిరి సాటుకున్నది చూడ సింపుల్ లాజిక్స్ ఇక పని కూడా వేసి పెట్టరు శేఖర్ గారు ఉంటాడు ఇలా ఇప్పుడు మనం ఎట్లా నువ్వు అర్థమైతే లేదు వానైతే పొట్టు కొడుతుంది వానేమో ఈ కెమెరా ఉగ్గుకే కెమెరా మీద పడుతుంది తూర్చుడు అవుతుంది వాన ఎంత ఘోరంగా పడుతుందంటే ఈ అద్దాల నుంచి బయటకు చూస్తే అసలు ఏం కనిపిస్తలేదు మీరు ఒకసారి చూపిస్తేవాడు ఘోరంగా వర్షం పడుతుంది వాళ్ళు మొత్తం అటు సైడే ఉన్నారు ఇద్దరు ఎవరు మన వంశీ మన కొత్తగా వచ్చింది కదా వంశీ అజయ్ నా దగ్గరలో ఉన్నారు మిగతా వాళ్ళు మొత్తం అటు సైడ్ ఉన్నారు ఘోరంగా వర్షం పడుతున్నాం అమ్మ దేర్ సి వెనకమాల బ్యాక్ సైడ్ సి దేర్ సంథింగ్ ఫిషింగ్ దేర్ వెనకమాల ఎవరు గింత మంచిగా ఉంది ఈడ ఉన్నది మరి కొద్దిగా గుబురల్లో ఈడ అరే తేజ గారు రెయిన్ కోట్ ఉంది గారు ఈడ ఒరే పాంపొక్కుంది ఈయనే గలకెళ్ళి చూస్తుందా వీడు రెయిన్ కోట్ వేసిన లేడా ఇలా రెయిన్ కోట్ ఒకటి ఉందా లేడు అరే అది వేసుకోరా తీసుకొని అది వీకిందా మరి మీకు ఎక్కడ ఫ్లాష్ లైట్ ఆన్ చేద్దాం ఇదిరా ప్లానెట్ జింగిరేకి ఏం లైఫ్ గారా దొరకపోతే జింగి వాడు ఉంటారని గాయంత అర్థంగా జింగిడిగా మడత కాజా ఆ రెయిన్ కోట్ ఆడ దొరకపోతే సప్పుడేకపోతుంటే ఇప్పుడు ఏదైనా భలే కూర్చున్నారు రాడు మస్తుందల్లా సీక్రెట్ రూమ్ కూడా తయారు చేయొచ్చు ఇగో విజయవంతంగా 23 minutes లో ఇద్దరినైతే ఫైండ్ అవుట్ చేసిన పని అయితే నేను దొరికేసిన గాయచ్చే దీని వల్ల దొరికిన జింగిడిగా దాని వల్ల దొరకలేదు నీ మైండ్ సెట్ మొత్తం చేంజ్ చేసి వారెత్త అయిపోగా దొడ్లు వేసి నువ్వు అలా కూర్చున్నా దొరకపో తెలుసా నువ్వు చేసే వరకే కూడా ఉన్నట్రా కాజా కాజా వేసుకున్నా చింపమంటారు నువ్వే వినబడతాను కదా అరే నాకు కూడా చింపో ఎప్పటి నుంచి నాకు కోరిక వేసుకున్నా దొరకపోగా వేసుకోకుండా వేసుకున్నా దొరకపోతుంది మొగులు బాగా వస్తున్నాడు వెనక్కి సో ఇప్పుడు అయితే వెళ్దాం ఇంకా టైం లేదు ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది వాళ్ళు ఎలా దాచుకున్నా తెలుసు ఒకడు ఎల్లో కలర్ కనబడ్డాడు గిల్లో కూడా ఉండొచ్చు అనిపిస్తుంది నాకు చెప్పాలా ఎలా దాచుకున్నా చెప్పరా నీకు దమ్ముంటే చెప్పరా చెప్తే నువ్వు మొగోని అయితే చెప్పరా
చెప్పు మరి. కాదని ఇప్పుడు మనం కాదని ఏమవుతుంది? నేను చెప్పా పేరు ఉండాలి మంచిగా. నువ్వే చెప్తాను, చెప్పొద్దు అట్లా. వాడైతే మంచిగా ఉంది. ఇలా కూర్చుంటే మరి ఏం కనబడకపోతుండే. మన ట్రీ హౌస్ కూడా ఇక్కడనే ఉంది. ట్రీ హౌస్ ఎవరు లేడు, మొత్తం ఖాళీ ఉంది. దీనికి కొద్దిగా దూరం వెళ్ళిపోయాం, ఒకవేళ పిడుగు పడుతుంది. వెళ్ళిండా బాలకృష్ణుడు. ఇది హైడ్ అండ్ సీక్ కాబట్టి వీళ్ళు ప్లేసులు మారుతుర్రేమో అనిపిస్తుంది నాకు. ఆ ఎల్లో కలర్ కూడా వాడు దొరికిందంటే ముగ్గురు ఖతం అయిపోతారు ఇక. ఇటు కొద్దిగా గుబురు ఉంది, మరి ఇటు చూడాలన్నా మరి ఏమన్నా ఉందా అర్థమైతలేదు. ఇక ఎవరు కాలు మీకు ఏమైనా వారినా కనబడట్లేదు ఇక్కడ. ఇదే ఆపరేట్ అవుతుంది ఫోన్, ఏమేమో ఆపరేట్ అవుతుంది. గాయస్ మళ్ళీ ఇదే పొక్కలకు వచ్చాను, ఎక్కడ ప్లేస్ దొరకలేదు. అందుకే మళ్ళీ సేమ్ ప్లేస్ ఇదే పొక్కలకు వచ్చాను. వాళ్ళ ఆరో దగ్గరికి వచ్చారు అన్న ఇట్లా అక్కడ ఉన్నారు. ఇంకా 3-4 ఉన్నాం. ఎవ్వరం దొరికాం, వాళ్ళు ఇద్దరు దొరికారు. వాళ్ళైతే అస్సలు కనిపించలేదు. నాకు తెలిసి ఆ ఏరియా మొత్తం కవర్ చేసుకొని వస్తారు కావచ్చు. వాళ్ళు రావడానికి ఎట్లయినా ఇంకొక 10 minutes పడుతుంది అనుకుంటున్నాను నేను. ఇంకొక 10 minutes ఎట్లయినా మేనేజ్ చేయాలి. ఈ కార్లో కూర్చుంటే అవ్వదు. వాళ్ళు కనిపించారు అనుకో స్టూడియో వెనకాల వెళ్ళిపోతా. వాళ్ళైతే కనిపించట్లేదు. చూద్దాం, ఒక 5 minutes ఉంటా. ఇంకో 5 minutes ఖచ్చితంగా అటు సైడ్ వెళ్తా. వచ్చినా రాకుండా వెళ్తా. మనలో ఒకసారి మనలో ఇద్దరు స్టూడియోలు ఉన్నారు, ఒకసారి వెళ్ళి పలకరించి వద్దాం ఏం చేస్తారు. బోర్ కొడుతుంది దీనిలో కూర్చుంటే. మనము స్టార్టింగ్లో వచ్చేటప్పుడు అక్కడ రేకుల షెడ్ ఉండే కదా, గడ్డి కట్టల మీద ఉంటారు నాకు తెలిసి ఒక్కడే నిద్రన. అక్కడ కంపల్సరీ దొరుకుతారు, కానీ చాలా దూరం, చాలా లాంగ్ అండ పోవాలంటే. అరే ఇది ఫోన్ ఇస్తారు మీతో పెట్టుకో. నాకు టైం చూస్తూ ఉంటుంది, టైం దగ్గర పడుతుంది. టైం వచ్చేసి ప్రజెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు 6:32. ఇంకా 28 minutes అయితే ఉంది మనకి. 28 minutesలో చూద్దాం దొరుకుతారా లేదా అని. అజయ్ డింపి వచ్చాయిగా, డింపి వచ్చిండి ఇలాకి కనిపించలేదు. రాలేడా? మరి ఎందుకు మాత్రం లోపలరా, లోపలరా మొత్తం నాని ఇదే లోపలరా. మొత్తం ఘోరంగా నానేడు. ఎందుకట్లా నానుతున్నావు? చెత్తిరేమైంది గెలవాలని చెత్తిరేమైంది? చెత్తిరి తేజకి ఇచ్చేసిన. అయితే వీడియో ఎత్తలే అని తేజకి ఇచ్చేసిన. వీడియో నువ్వు ఎందుకు నాని అట్లా ఎందుకు ఇచ్చినావు? మనకి ఆల్రెడీ అది ఉంది కదా రెయిన్ కోట్. ఊళ్ళే మా ఊళ్ళో వచ్చింది. డింపి పట్టుకో, డింపి నిన్నే తిరుగుతుండే. ఇక 15 minutes టైం ఉంది బాయ్. వెళ్తామా? గెలుతాం మరి. రానికి ఇంకా టైం ఉంది, ఇంకో 10 నిమిషాలు పక్క పడుతుంది. 5 minutes మనం మేనేజ్ చేయాలి. ఇంకా ఇక్కడ బాయిగడ్డకు మోటార్ పెట్టేది ఒక రూమ్ ఉంటుందని చెప్పిన కదా, ఒక రూమ్ చూసి చక్కగా కార్ కడిగి పోతాం. నాకు తెలిసి అటు నుంచి ఇటు నుంచి రాగానే కార్లో ఓమ్నీలో కూర్చున్నారు కావచ్చు మంచిగా. గైస్ ఇంకా అన్నకు టైం ఎంత ఉందండి? ఇంకా 24 minutes అవుతుంది. ఆ 24 minutesలో పట్టుకోలేదనుకో కథ వేరే ఉంటుంది. ఆ 24 minutesలో అస్సలు పట్టుకోడు, ఎందుకంటే వాళ్ళు అసలు ప్లేస్లలో ఉన్నారు. గాయస్ అన్న ఇటు వచ్చారు, అక్కడనే ఉన్నారు, వెతుకుతురు. మనం ఇక్కడనే ఉన్నాం. అందరైతే ఎడతాడే దొత్తుండు. ఇప్పుడు మన స్టూడియో ఇంకోకి మళ్ళీ పోదాం, చూద్దాం. అన్న మళ్ళీ ఎటు సైడ్ వస్తాడు. ఇంకా 15 నిమిషాలు టైం ఉంది. ఇప్పుడైతే తేజ ఫోన్ తెస్తుండు. హాయ్ అజయాడు దొరికిండు. కార్లకి ఇప్పుడే వెళ్ళి మెల్లగా నిలబడ్డాడు. కార్లోనే ఇంకో ఉన్నాడు ఎవడ. రే అజయాడు దొరికిండు రా. అయితే నేను దొరికినా, ఈ తేజ వాళ్ళని దొరికినా. ఫోన్ ఎత్తుడైతే బయటికి వెళ్ళినా. చూడురా ఇద్దరైతే దొరికినా. అయ్యో మీకు బంపర్ ఆఫర్. అజయాడు దొరికిండు, కార్లో ఇంకోటి ఉన్నాడు. బంపర్ మీద జంపర్. అక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు. అజ్జా పిలుచుకోరండి దొరికినా.
ఇంకెవరో ఉన్నట్టు అనిపించింది ఇక్కడ. ఎందుకు కొడుతున్నావురా? అది మెంటల్ గా వీడియో దొరికిచ్చినా ఆడికే ఉరికొచ్చా. ఉరికొచ్చినా మరి ఇంకిద్దరు వాళ్ళు ఉన్నారు. టైం అయిపోయింది, అయిపోలే. 8 minutes ఉంది. చూడరా చూడు 8 minutes ఉంది. ఇంకా 16 నిమిషాలు ఉంది. శేఖర్ కాకా ఫైనల్ దొరికిపోయిండు. ఇంకిద్దరు ఎక్కడ ఉన్నారు చెప్పాలనా? సి ఎంతమాల ఆ షెడ్ల గడి గడల మీద. ఇంకా నాకు ఫోన్ చేసినప్పుడు తేజ గారు మా దగ్గరికి వచ్చిండు, లైట్ కోసం మళ్ళీ పోయి వచ్చిండు అన్నాడు. నువ్వు మాటి మమ్మకిందా ఇప్పుడు నేను దొరకపోదు, ఇక ఫోన్ తెచ్చి దొరికిన మొత్తం మన టైం అయితే కంప్లీట్ అయిపోయింది. చలో ఇప్పుడు అక్కడికైతే మెల్లగా పోదాం, కొద్దిసేపు ఆగుదాం. వాళ్ళు పిలిచేదాకా, వాళ్ళు పిలిచిన తర్వాత పోదాం. నాకు తెలిసి నేను ఒక్కనే ఉన్నా అనుకుంటున్నా, దొరకనే ఉంది. నేను మన వంశీ ఇద్దరమే ఉన్నాం. మన ఇద్దరం దొరకకపోతే ఎట్లాగా మేమే గెలిచినట్టే ఛాలెంజ్. ఈ వీడియోలో ఇక రివెంజ్ ఛాలెంజ్ అన్నకే పడుతుంది. గిల్లనే జాకుండా లేచి చూసిరట్టు. బంపర్ మే జంపర్. దా ఎంత చెప్పుంటారు ఇలానే, ఎంత చెప్పుంటారు ఇలా. అప్పుడే చూసాను ఆడికెళ్ళి. మనల్ని మొత్తం ఆగమని తిరుగుతారు. ఒకసారి క్లియర్ కట్ అందరినీ చూపిస్తా చూడరి. లైట్ కొడుతుంది కాగా పర్రి. ఆ డింపి ఆడు కదా కాడు ఇంత పెద్ద పొక్క అయినా కదా. డింపి కూడా దొరికింది రే. ఫ్లాష్ లైట్ ఆఫ్ చేయరా. వాడు లైట్ కొట్టుకొని మరీ దొరికింది. వర్షంలో వచ్చేసి కంప్లీట్. అందరినీ ఫైండ్ అవుట్ చేసిన. నీ ఫోన్ పెట్టుకుని నాకేంది చింగిడి గాడి వాడే ఫ్లాష్ లైట్ నేను అసలు ఫస్ట్ కొన్ని ఐడెంటికల్ ప్లేసెస్ అనుకున్నా. ఫస్ట్ ఈ ప్లేసెస్ ఉంటాయేమో అని చెప్పేసి. ఈ చెట్టు ఫస్ట్ నుంచే రెడ్ స్పాట్, అది కార్లో వచ్చినప్పుడు నేను చూసుకుంటూ వచ్చిన. అందుకే వర్క్షాప్ చూసి చక్కగా అడిగే డైరెక్ట్ జింగా దొరికింది. ఆ తర్వాత ఇదంతా చూసి ఎక్కడ దొరకలేదు. లాస్ట్ పాయింట్ గా అడిగి పోయిన తర్వాత గడ్డి కట్టలు ఉన్నాయా మంచిగా మీదనే దొరకవు. అంతా దొరికిండు. ఇంకా తాజా దొరికిండ్రా వీడిద్దరు దొరికింది. వీడు ఫోన్ నేను వెళ్ళిపోయినా ఆల్రెడీ అక్కడి నుంచి వెళ్ళిపోయినాక వీడు ఫోన్ చేస్తే మళ్ళీ దగ్గర కొరికినా. ఏడనో అలాగే కొత్త స్టూడియో కాడ ఉన్నాడు. చక్క ఊరికి వచ్చిన అయినా అన్న వీనితోటి కార్లో ఎవరో ఒక్కడి ఇద్దరు దొరుకుతారా కార్లో అని చెప్పి. అప్పటికైనా అంటే మీరు ఇట్లా పోయినప్పుడు మీ వీడియో తెలుసు అజయ్ నేను పట్టుకొని పొలములకే వచ్చినాక వీళ్ళు వచ్చి తెచ్చేపడికి అటు నుండి ఇటు వచ్చిరా. కానీ లాస్ట్ కి అందరికంటే జింగిడి దొరికింది డింపాడు. వీడే హార్డ్ దొరికింది. లైట్ కొడుతుంది గల్లకెళ్ళి. నేను అయిపోయిందేమో కనబడతలేరని చూపించాను. మస్తు టైం దొరికిందిరా. మమ్మీ జుట్టుగారు ఆడికెళ్ళి నేను జుట్టుగా వచ్చినా వాళ్ళు ఆడిపోయినా దాని చుట్టూ తిరిగినాం. నేను పచ్చిగా చూస్తున్నా. సో మొత్తానికి అయితే ఫైనల్లీ వాన కొట్టినా ఎండ కొట్టినా చలి పెట్టినా ఏది పెట్టినా ఫైండ్ అవుట్ చేసాడు. సో ఫైనల్ ఇది గాయ్స్ ఈ రోజు మేము చేసిన రెయిన్ లో హైడ్ అండ్ సీక్ ఛాలెంజ్.
సో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఒకవేళ వీడియో పైన సపోర్ట్ వచ్చినట్టయితే ఇటు ఆగే మళ్ళీ వర్షం వచ్చినప్పుడు ఏదైనా సీక్రెట్ రూమ్స్ అన్నా లేకపోతే ఇదే ఏదైనా పర్టికులర్ వేరే లొకేషన్కి వెళ్ళి మళ్ళీ హైయర్ దిగానే వేయడానికి ట్రై చేస్తాం వర్షంలోనే. సో ఇప్పుడు వీళ్ళందరూ వచ్చే ఇండియాలో వీళ్ళందరికీ మంచిగా ఏదైనా పనిష్మెంట్ అయ్యా రివెంజ్ ఛాలెంజ్ అయితే ప్లాన్ చేద్దాం. రెడీగా ఉంటారు, 6 ఉన్నారు. పనిష్మెంట్ ఏమి ఇవ్వమంటారా? మంచిగా ఒక చికెన్ బిర్యానీ కొనుక రావాలి. సో ఏదైనా మీరే కింద కామెంట్ చేయరు. అజ్జిగానికి ఒకరికి ఎక్స్క్యూజ్, మనకి ఒకటి స్పెషల్ గా ఇద్దాం. చూద్దాం ఏదైనా ఒకటి మంచి ప్లాన్ చేద్దాం. మీరు కూడా కామెంట్ చేయరు, ఏదైనా మంచిగా అనిపించినట్టు అయితే చేయడానికి ట్రై చేద్దాం. లేకపోతే మానేమో ఏదైనా ప్లాన్ చేసేది చేద్దాం. ఓకే 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 రెడీ. Thank you for watching guys. Take care. Bye.